నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. నిజంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రను కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇనుమడించినటువంటి మొట్టమొదటిసారిగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడడం జరిగిందో అప్పటికి ఉన్నటువంటి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంలో ఘనమైనటువంటి చరిత్రను, సంస్కృతి సాంప్రదాయాలను, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా అందశ్రీ గారు రచించినటువంటి గేయం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి ఆ గేయాన్ని 2014 జూన్ 2 నాటికి కూడా పెద్ద ఎత్తున కూడా మనమందరం ఆలపించినటువంటి గీతమే. ప్రజలందరి మన్నన పొందినటువంటి ఈ గీతం ఎంతోమంది ప్రజలు కావచ్చు, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఇది రాష్ట్ర గీతంగా వెలుగొందాలి అని ఆకాంక్షించారు. కానీ 10 సంవత్సరాలు అనగదొక్కబడినటువంటి గీతం ఇది. కొంతమంది హేళన చేసినటువంటి గీతం ఇది. కొంతమంది మాటలకు పాతాళంలోకి వెళ్ళినటువంటి గీతం. కానీ ఒకటి గమనిస్తే ఎంత తొక్కాలని చూసినా కూడా అంత పైపైకి ఆ ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి గీతమే జయ జయ హే తెలంగాణ అని అందశ్రీ రాసినటువంటి గీతం. మరి అంత ప్రముఖమైనటువంటి కవి, సహజ కవి అయినటువంటి అందశ్రీ రాసినటువంటి ఈ గీతం అది మామూలు గీతం కూడా కాదు. నిజంగా తెలంగాణ అంటే ఏంటి అనేది మనం ఆ పాటలో చూడవచ్చు. నిజంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేది, నిజంగా ప్రజల జీవన ప్రమాణాలు ఏంటి, ప్రజల జీవన విధానం ఏంటి, అసలు తెలంగాణ సహజత్వం ఏంటి, తెలంగాణ తల్లి విశిష్టత ఏంటి అనేటువంటి విషయాలను కావచ్చు, ఆ సారాంశాన్ని ఒద్దికగా అందులో సమకూర్చినటువంటి ఘనత అందశ్రీది. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని కలలుగని తెచ్చుకున్నాం, స్వరాష్ట్రంగా మనం తీర్చిదిద్దుకోవాలనుకున్నాం. కానీ ఆ రాష్ట్రంలో మన సహజ కవి, మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అందశ్రీ రాసినటువంటి ఈ గీతాన్ని ఎందుకు అనగదొక్కాల్సి వచ్చింది? దొరల పాలనలో ఏలబడుతున్నామనేటువంటి విషయం ప్రజలకు చాలా లేటుగా తెలిసింది. ఆ తెలిసే నాటికి కూడా ఈ గీతమే కాదు, ఇలాంటి ఎంతోమంది కవులను కూడా అనగదొక్కడం జరిగింది. కానీ విచిత్రం ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మొన్ననే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఈ యొక్క గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదించడం అనేది జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్కి, రేవంత్ రెడ్డి గారికి ఇది నిజంగా కృతజ్ఞతలు తెలపవలసినటువంటి అంశం. ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన అందశ్రీ గారు కూడా చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే పాటను ఉద్యమ కాలంలో వాడుకోవడానికి, ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడానికి, ఉపయోగపడడానికి ఈ పాటని అక్కడ కూర్చొని వేరే వ్యక్తి చేత పాడించి ఇది ఎట్లుండాలనేటువంటి విధానాలను చూసినటువంటి వ్యక్తి అదే జూన్ 2, 2014 నుంచి మొదలుకొని ఆ 10 సంవత్సరాలలో ఈ పాట ఉవ్వెత్తున ఎగిసిపడి తన హోరును వినిపిస్తే ఆ ఘోషను తట్టుకోలేకపోయి కేసీఆర్ కడుపు మంటగా ఈ పాట నేనే రూమ్లో షేవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్లొచ్చింది, ఈ పాట కంటే నేను కొంచెం సరిదిద్దుతా, ఇందులో అక్కడక్కడ ఇది ఉన్నది, ఈ గేయాన్ని మొత్తం నేను ఒకసారి చూసి అందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దా అనేటువంటి స్థాయి, ఆ స్థాయిని అట్లా మాట్లాడుకుని ఆయనని ప్రొజెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఎట్లా అంటే కాళేశ్వరంలోకి ఇట్లా ఇంజనీర్లను పక్కకు దోసి ఈయనే ఇంజనీర్ అని ఇసుకొని మీద కట్టి ఒకటి గుంగిపోయింది చూడండి, అట్లా చేసిండు. కానీ నిజంగా జనాలందరికీ తెలుసు అందశ్రీ రాసినటువంటి గేయం ఏదైతే ఉందో దాన్ని ఎంత అనగదొక్కాలని చూసినా కూడా ఎప్పటికీ అది ప్రజల గుండెల్లో ఉండిపోయింది. జనంలో మిగిలిపోతే పాట అనేది ఎప్పటికీ ప్రశ్నిస్తుంది. ఒకవేళ అది కనుమరుగైపోయినా కూడా ఎప్పటికైనా కాలం అనేది దానిని బయటికి తీసుకొస్తుందని అనేదానికి నిదర్శనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ విశిష్టతను గుర్తించి ఈ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించడం అనేది హర్షించదగ్గ విషయం. ఒక ఆకర్షణీయమైనటువంటి విషయం ఏమిటంటే మొన్న తీన్మార్ మల్లన్న గారు ఒక లైవ్లో అందశ్రీ గారిని కాల్లో తీసుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయలేదు, అసలు ఎప్పుడూ ఓటు వేయడం జరగలేదంట ఆయన. కానీ రీసెంట్గా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ దగ్గరికే చేయబోయింది, నేను చేతికే ఓటు వేశాను. అదే ప్రభుత్వం నేను రాసినటువంటి ఆ పాటను ఈరోజు రాష్ట్ర గీతంగా ఆమోదించింది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి ఈ విషయంలో. తర్వాత తెలంగాణ తల్లి అమరత్వానికి, బలిదానాలకు, బడి పిల్లలకు, బడి పంతులందరికీ కూడా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నా అని చెప్పడం జరిగింది. ఒక కవి హృదయంతో మనం చూస్తే
ఎన్నో సంవత్సరాలు ఆ పాటను రాసినటువంటి అందశ్రీ గారి ఆ సహజత్వం, ఆయన ఒక సహజ కవి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అవగాహన ఉండి నలుమూలలా తెలిసినటువంటి ఆ విషయాలను అందులో సమకూర్చడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఆయనని ఎప్పుడూ కూడా ఒక రాష్ట్ర గీతాన్ని రాసినటువంటి వ్యక్తిగా చూడలేదు కేసీఆర్. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే నిజంగా నియంతృత్వ పాలనకి అద్దం పట్టే విధంగా ఈ విషయాన్ని తీసుకోవచ్చు. మనం 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఈ గేయం గురించి కానీ దీని గొప్పదనం గురించి కానీ ఎప్పుడు చూడు తెలంగాణ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 1, తాగే దాంట్లో తినే దాంట్లో నెంబర్ 1 ఇది చెప్పడం తప్పితే మన పరిస్థితి ఏంటిది, మన ముఖ చిత్రం ఏంటిది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయంలో ఎవ్వడు మాట్లాడలే. కేసీఆర్ అయినా మాట్లాడలే, కేటీఆర్ అయినా, కవిత, అసలు వీళ్ళకి తెలిస్తే కదా. వీళ్ళు ప్రత్యేక రాష్ట్రం బిల్లు ఆమోదం పాస్ అయ్యే టైంకి కేసీఆర్ లేడు కదా. ఇప్పుడు ఉంటే కదా ఏదో అదృష్టం కొద్ది కాంగ్రెస్ వచ్చింది అంటున్నారు, కానీ అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ కదా. ఇవన్నీ తెలియదు. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఓర్చుకోలేక దీని మీద కమెంట్స్ చేయడం, ఈ ఎట్లా అంటే ప్రతిదానికి లో లెవెల్లో ఆలోచించడం అనేది అలవాటు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. నిజంగా వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి, వీళ్ళు అనగదొక్కినటువంటి ఈ ఘనతను మీరు ఉవ్వెత్తున పైకి లేపి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి కానీ, క్యాబినెట్కి ఆమోదించినటువంటి క్యాబినెట్కి కానీ, సీఎం గారికి కానీ నిజంగా నమస్కారాలు.